అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే. గత 3 రోజుల నుంచి కూడా ఈడీకి సంబంధించి కవిత గారు విచారణకు హాజరవుతున్నారు. ఇవాళ థర్డ్ డే. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ? మాతో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కర్నె అరవింద్ గారు ఉన్నారు. అరవింద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మరి ఢిల్లీలో ఉన్నారు. కవిత గారి ఇంట్లోనే ఉన్నారని చెప్తూ ఉన్నారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ సార్? ఏం జరుగుతోంది ఢిల్లీలో? నమస్కారాలు మేడం. ఇవాళ ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీరు వీక్షిస్తా ఉన్నారు. ఇవాళ చాలా స్పష్టంగా యావత్తు తెలంగాణ ప్రజలు కానివ్వండి, లేదు అనుకుంటే యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా ఒకటే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారిని ఎదుర్కోలేక తన కూతురు అయినటువంటి కల్వకుంట్ల కవిత గారిని ఇవాళ దీంట్లో లాగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత 3 సార్లు ఈ రోజుకి 3వసారి విచారణకు హాజరవుతాను అనేటువంటి విషయాన్ని కల్వకుంట్ల కవితక్క గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఇవాళ 3వసారి హాజరు అయ్యిండ్రు కూడా. గతంలో 11వ తారీఖు నాడు, ఇవాళ 11వ తారీఖు నాడు దాదాపుగా 8 గంటల వరకు కూడా ఇవాళ మహిళలకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమని ఉన్నాయి అంటే 6 గంటల లోపు మాత్రమే మహిళలని విచారించాల్సినటువంటి అవసరం ఉంటది, వికలాంగులకు విచారించాల్సినటువంటి అవసరం ఉంటది. లేదు అనుకుంటే మహిళలు కానివ్వండి, వికలాంగులకు వీళ్లకు ఒకవేళ విచారించేటువంటి ఈడీ విచారించేటువంటి అవకాశం ఉంటే వాళ్ళ ఇంట్లో విచారించేటువంటి అవకాశం కూడా ఉంటది అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. అంతేకాకుండా మేడం ఇవాళ మనం ఏ రోజులలో ఉన్నాము, ఇవాళ ఫోన్ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారణ చేయొచ్చు. కానీ దాన్ని ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరికించాల్సి, అంటే కుట్ర ఎక్కడ దాగున్నది అంటే కేసీఆర్ గారిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఇవాళ మీరు చూస్తే మేడం, ఇవాళ దేశంలో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా మనకు ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇరికియాలి అనేటువంటి ఒక వక్ర బుద్ధితో చేస్తున్నటువంటి ఈ నాటకాలని తప్పకుండా మేము తెరదింపుతాం. ఇవాళ దాదాపుగా మీరు నిన్న కూడా చూసిండ్రు మేడం, 11 గంటల పైచిలుకు భోజనం కూడా చేయకుండా, భోజనం కూడా పెట్టకుండా 11 గంటల పైచిలుకు విచారణ చేసిండ్రు. దాంట్లో ఎట్లాంటి అది లేదు, నిప్పులాగా ఉన్నాము. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు ఇవాళ నిప్పులాగా ఉన్నది కాబట్టి దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే మా అందరికి కూడా చెప్పిపోయింది. నిన్న చాలా సేపు అది చేసిండ్రు, ఇవాళ కూడా సరే చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం చేస్తారో కూడా చూద్దాం. అన్నిటికీ తెగింపు ఉన్నటువంటి వీరోచిత పోరాటం చేసినటువంటి వీరులను కన్నటువంటి వీర తెలంగాణ ఈ తెలంగాణ కాబట్టి తప్పకుండా మనం చూద్దాం ఏం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడే అక్క కూడా చెప్పిపోయినారు. అంతేకాకుండా వన్ సెకండ్ విచారణ చాలా లేట్ వరకు సాగుతుంది అనేది మీరు పదే చెప్తున్నారు. ఒక లేడీని అంతసేపు ఉంచొద్దు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్, ఇంతకు ముందు అంటే ఈ కేసు ఎప్పటి నుంచి అయితే బయటకు వచ్చిందో, ఏ సెక్షన్ల కింద తనకి నోటీసులు ఇచ్చిండ్రు అనేది అడ్వకేట్స్, రకరకాల పర్సన్స్, ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. సిఆర్పిసి కింద అప్పుడు ఇచ్చినప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి విచారణ చేశారు, అది దట్స్ ఫైన్. 6 గంటల వరకు విచారణ జరిగింది. కానీ ఇప్పుడు ఉంది పిఎంఎల్ఏ యాక్ట్, అసలు అట్లాంటిది ఏమీ లేదు, ఎంతసేపు అయినా విచారించవచ్చు. కానీ మీరు ఎందుకు ఈ రాంగ్ ప్రాపగండా చేస్తున్నారు అనేది ఒక పాయింట్. అండ్ ఈడీ ఆఫీస్ వాళ్ళు దుష్ప్రచారం చేస్తుండ్రు, లేదంటే రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు అని పదే మీరు ప్రచారం చేస్తున్నారు. ఈడీ చాలా పకడ్బందీగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటేనే, లేకపోతే ఎవరైనా చెప్తేనే, సో కాల్డ్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళ అధీనంలో ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే తినని విచారణకు పిలుస్తున్నారు. ఎందుకని భయపడుతున్నారు? తన దగ్గర ఆన్సర్స్ ఉన్నప్పుడు చెప్పి ధైర్యంగా బయటికి రావచ్చు కదా. మీరెందుకు నెగటివ్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? ఎక్కడ అరెస్ట్ అవుతుందో, ఏం జరుగుతుందో అని మీరెందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఎక్కడ చెప్పలేదే అరెస్ట్ చేస్తాము అని.
మేడం మేము బీఆర్ఎస్ పార్టీగా కల్వకుంట్ల కవితక్క గారు కానివ్వండి, ఎక్కడ కూడా అరెస్ట్ అవుతామను ఇవాళ నేనేమంటాను అంటే ఇవాళ మేము ఎటువంటి తప్పు చేయలేదు. ఇవాళ నిప్పులాగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితక్క గారు ఇంకా ఎన్నిసార్లైనా విచారణకు హాజరవుతారు. కానీ ఇక్కడ రాజకీయం ఎక్కడ ఉన్నది అనంటే రాజకీయంగా ఆ ఆ, ఎందుకు ఈ రాజకీయ కోణము ఇక్కడ అవుపడతా ఉంది అనంటే ఇవాళ నిజంగా మేడం ఇలా విచారించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనుకున్నప్పటికీ కూడా విచారణ ఇవాళ ఎటువంటి తప్పు చేయనప్పుడు మేము 100% విచారణకు హాజరవుతామని చెప్పినాం. విచారణకు 3వ రోజు కూడా ఇవాళ హాజరైనాం. అయితే ఇక్కడ మేము అనేటువంటి మాట ఏంది అనంటే ఇవాళ మహిళకు సంబంధించినటువంటి కొన్ని అవి ఉంటాయి మేడం. కొన్ని ఒక మహిళ ఎవరైనా ఈ భారతదేశ పౌరురాలిగా కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులు కారరాస్తున్నటువంటి తరుణంలోనే ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ హక్కులని కారరాయనప్పుడు ఎవరు కూడా అడగరు మేడం. ఇవాళ ఒక మహిళ హక్కులని కారరాస్తున్నటువంటి ఇవాళ ఇవి ఈడీ గాని, సిబిఐ గాని, ఐటీ గాని ఇవన్నీ కూడా బీజేపీ పార్టీకి జోబు సమస్యలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ లోపలనే కేంద్ర మంత్రులని రాష్ట్ర మంత్రులని ఎమ్మెల్యేల పైన దాదాపుగా మా పార్టీలో 12 మంది పైన ఇవాళ ఐటీ దాడులు, ఈడీ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అదే బీజేపీ పార్టీలోకి పోతే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా ఇవాళ అన్ని క్లీన్ చిట్ అయిపోతాయి, అన్ని క్లియర్ అయిపోతాయి అనేటువంటి పద్ధతిలా ఇవాళ వస్తున్నటువంటి వైనం ఉన్నది. ఇవాళ మొన్ననే ఎమ్మెల్యే ఎర్రవే కేసులో పట్టుబడ్డటువంటి దొరికినటువంటి బిఎల్ సంతోష్ గారిని వారి పైన విచారణ ఉండదు, వారి పైన కేసు ఉండదు. కానీ ఇవాళ కల్వకుంట్ల కవితక్క గారి పైననే కేసు ఉంటది. ఎందుకు ఉంటది అంటే వాళ్ళ తండ్రి గారు ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇవాళ ఏంది దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పు ఏ పద్ధతిలో రావాలి, వచ్చేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వనరులు ఏంది అని చెప్పి వివరిస్తా ఉన్నాడు. అదో దీనికోసమే కుట్ర దాగున్నది అనేటువంటి విషయం చెప్తా ఉన్నాం. కాదు అరవింద్ గారు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీద పెట్టుకుంటున్నారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ మీద పెట్టుకుంటున్నారు. అసలు ప్రజల్ని ఒక గందరగోళ సిచ్యువేషన్ కి తీసుకుపోతున్నారు అనేది కూడా ఒక వాదన ఉంది సార్. మేడం మీకు కనిపిస్తలేదా, మీకు అవుపిస్తలేదా, మీకు వినిపిస్తలేదా? ఇవాళ కుట్ర కాదా మేడం? ఇవాళ మోడీ గారు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా సరే అరవింద్ గారు, ఒక క్వశ్చన్, మీ పార్టీకి సంబంధించిన 12 మంది మీద ఐటీ రైట్స్ రకరకాల దాడులు జరిగినాయి అని అనుకుందాం. అప్పుడు ఎందుకని స్పందించలేదు? ఒక్క కవిత గారిని పిలిచినప్పుడు మాత్రమే మొత్తం ఒక గ్రూప్ అంతా, లేదంటే సీఎం కేసీఆర్ నుంచి మొదలుకొని మొత్తం కింద పార్టీ క్యాడర్ వరకు ఎందుకంటే ఇంత హడావిడి చేస్తున్నారు? ఈ క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది మేడం. ఇవాళ మా పార్టీలో సాధారణ కార్యకర్త అయినా కానివ్వండి, వార్డు మెంబర్ అయినా కానివ్వండి, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా, ఎవరైనా మంత్రులు కావచ్చు, ఎవరిపైనైనా ఇవాళ మేము తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మేము ఒక కుటుంబంలో, మా కుటుంబ సభ్యులు, మా అన్నదమ్ములము, మా అక్క చెల్లెలము, మేమందరం కూడా మా ఇంట్లో ఏ వాతావరణంలోనైతే ఉంటామో ఇవాళ గొప్పగా ఇవాళ మనందరినీ వీళ్ళందరినీ కూడా చూస్తా ఉంటే అంటే వాళ్ళందరినీ కలిసేటువంటి పద్ధతిలో ఇవాళ మా కుటుంబ సభ్యుల్లాగానే మేము తప్పకుండా ఉంటాము. కుటుంబంలో ఎవరికి ఇబ్బంది కలిగినా, కుటుంబంలో ఎవరికి ఏమైనా కూడా అండ నిలిచేటువంటి పరిస్థితి కుటుంబ సభ్యుల లోపల ఉంటది. కాబట్టి అట్లాంటి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మేమందరం కూడా అందరికీ కానివ్వండి, గతంలో మా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి పైన ఆరోపణలు వచ్చినప్పుడు నేను అనేక టీవీ ఛానల్ లోపల అనేక దాని లోపల కొట్లాడినాము, మాట్లాడినాము, వాదించినాము. ఆ రోజు ఉన్నటువంటి వాతావరణాన్ని, వాస్తవ పరిస్థితులు ఏంది అనేటువంటి విషయాన్ని చెప్పినాము. మల్లారెడ్డి గారి పైన వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఖండించినము, ఆ రోజు కూడా టీవీ చర్చల ద్వారా మేము విభేదించినాము, ఇది తప్పు అనేటువంటి విషయాన్ని చెప్పినాము. గంగుల కమలాకర్ గారి పైన వచ్చినప్పుడు, పైలట్ రోహిత్ రెడ్డి గారి పైన వచ్చినప్పుడు, ఇట్లాంటి మా నామ నాగేశ్వరరావు గారి పైన వచ్చినప్పుడు, వీళ్ళందరి పైన వచ్చినప్పుడు నేనే సరే ఎవరేందో ఎవరి పర్ఫెక్షన్ ఏముంటుందో మరి నాకైతే తెలియదు. కానీ ఆ కుటుంబంలో నేను ఒక సభ్యునిలాగా బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ సభ్యునిలాగా నేను ఉన్నా కాబట్టి నేను మాత్రం మీలాంటి టీవీ ఛానల్లో కానివ్వండి, లేదు అనుకుంటే ఊర్లల్లో కచ్చీర్ల కాడ కానివ్వండి, లేదు అనుకుంటే బుద్ధిజీవులతో నేను అడిగింది చాలా డైరెక్ట్ క్వశ్చన్. ఒక్క కవిత గారిని
ఈడీ విచారణకు పిలిచినప్పుడు మాత్రమే సీఎం కేటీఆర్, హరీష్ రావు గారు అండ్ మంత్రులు అందరూ ఢిల్లీ పోతారు. ఇక్కడ ఎవరి మీదైనా దాడి జరిగితే మాత్రం ఈ పై స్థాయి వాళ్ళు ఎవరూ స్పందించరు. అంటే ఎమ్మెల్సీ కవిత గారు ఫస్ట్ అంటే ఫ్యామిలీ ప్రయారిటీ ఇస్తున్నట్ట, లేకపోతే పార్టీ వైజ్ గా ప్రయారిటీ ఇస్తున్నట్ట, మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేడం ఇవాళ ఫ్యామిలీ పార్టీ కాదు మేడం, మీరు దయించి విభేదించి మాట్లాడకండి దయించి. మేము పార్టీల్లో ఉన్నటువంటి ప్రతి లెజిస్లేటర్ అంటే లెజిస్లేటర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు మేడం, మాలాంటి సాధారణ కార్యకర్తలకు కూడా ఏనాడన్నా ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది, మా అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుతుంది. కాబట్టి అందరికీ కూడా ఒకటే రకంగా ఉంటది మేడం. కాకపోతే ఒకటి నేను చెప్పొచ్చేది మీ ద్వారా ఒకటే మేడం, మీకు చాలా స్పష్టంగా ఒక భారతదేశ పౌరురాలుగా, ఒక మహిళగా మీరు అనేక సంవత్సరాల నుంచి జర్నలిజం లో ఉన్నటువంటి అనుభవము మీకు చాలా స్పష్టంగా ఇక్కడ కుట్ర దాగున్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నటువంటి వైనం ఉంది. కాబట్టి ఏది ఏమైనా ఇంకా నాకు తెలిసి ఈ రోజు తొందరగానే అయిపోతుంది అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. మరి అది ఏ పద్ధతులు అయితాయా ఏమైతే చూడాలి. మరి ఇది ఈ రోజుకే పులి స్టాప్ పెడతారా, లేదు కామా పెడతారా, మరి అది ఏ పద్ధతిలో జరుగుతుంది అనేది కూడా ఇంకా చూడాల్సినటువంటి అవసరం ఉంటది. ఏది ఏమైనా ఇంకా ఎప్పుడు పిలిచినా కూడా ఇవాళ ఎన్నిటికైనా సమాధానం చెప్పడానికి అది ఉన్నది. ఇవాళ చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు ఇప్పటి వరకు వాడినటువంటి ఫోన్ లేని అనేటువంటి విషయాన్ని ఇట్లా చూపించినటువంటి వైనం కూడా ఉన్నది. ఫోన్ల చుట్టే ఈడీ విచారణ జరుగుతోందా? అంటే కవిత గారిని ఫోన్లు తీసుకొని రమ్మన్నారా, లేకపోతే స్వతహా తినే తీసుకొని వెళ్ళారా? ఇది బిగ్ క్వశ్చన్ అండి. అంటే ఇక్కడ గతంలో ఫోన్లు విలువైనటువంటి ఫోన్లన్నీ కూడా ధ్వంసం చేశారని, తర్వాత ఆ ఫోన్లలో ఎక్కడో ఏదైనా దాగున్నదని ఇట్లా రకరకాల ఆరోపణలు తెరపైనకు వచ్చినప్పుడు ఆ ఆరోపణలు అన్ని కూడా మనము ఒక్కొక్కటిగా ఇప్పుడు విచారణకు మనము నిర్దోషిని అనేటువంటి దాంట్లో నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఏం తప్పు చేయలేదు అంటే అన్ని చూపించినప్పుడు మాత్రమే మనం క్లియర్ గా ఉంటాం. కాబట్టి మేడం ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ భారత చట్టాల పైన అత్యున్నతమైనటువంటి స్థానాల పైన మాకు గౌరవం ఉన్నది. దానికి సంబంధించి కల్వకుంట్ల కవితక్క గారు చాలా గౌరవంగా ఎప్పుడు ఏ సందర్భాల్లో విచారించినా కూడా గతంలో హైదరాబాద్ కు వచ్చినప్పుడు తన నివాసంలో విచారణ చేసినప్పుడు కూడా గొప్పగా ఆతిథ్యం ఇచ్చి వారికి భోజనం పెట్టి వారికి గొప్పగా సహకరించిండ్రు. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు అన్నిటి కూడా వివరించిండ్రు. 11 తారీఖు నాడు రోజు కూడా పోయిండ్రు, నిన్న పోయిండ్రు, ఇవాళ కూడా పోతారు, పోయిండ్రు కూడా. కాబట్టి ఏది ఏమైనా నాకు తెలిసైతే ఈ రోజుకు ముగిస్తుంది అనేటువంటి ఆశాభావం మాత్రం నేను వ్యక్తం చేస్తా ఉన్నా మేడం. ఎందుకంటే ఇన్ని సందర్భాల లోపల ఇన్నిసార్ల లోపల ఏదైనా నిజంగా ఈ ఆరోపణ కల్వకుంట్ల కవితక్క గారి పైన దాదాపుగా ఆగస్టు నెలలో 2022 ఆగస్టులో వస్తే అది ఇప్పటికీ కూడా కొనసాగుతా ఉన్నది. నిజంగా కవితక్క గారి పైన ఎక్కడైనా ఒక చిన్న లింక్ ఉంటే మాత్రం బీజేపీకి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికీ భూమి ఆకాశాన్ని ఒక్కటి చేద్దురు, ఎట్లాంటి తప్పు చేయలేదు. కాబట్టి మేము చాలా స్పష్టంగా చాలా నిజాయితీగా నీతిగా నిబద్ధంగా ఉన్నాం, ఎటువంటి దానికి భయపడము అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.